తొమ్మిదవ అనువాకం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతగం హవావన తపతి కిమహగం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్గ స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతగం హవావన తపతి కిమహగం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్గ స్పృణుతే ఉభే హ్యేష వైష ఏతే ఆత్మానగ్గ స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్. అది యతో యతః వాచః మనసా సహ అప్రాప్య నివర్తంతే. ఇది బాగా ప్రసిద్ధమైన ఓ మంత్రం. యతః ఎక్కడి నుంచైతే వాచః వాక్కు మనసా సహ మనసుతో కలిసి, అంటే మనస్సు వాక్కు ఈ రెండు అప్రాప్య అంటే ఈ రెండు ఏదో పొందటానికి ముందుకెళ్ళాయి, కానీ అప్రాప్య పొందలేక నివర్తతే వెనక్కి వచ్చేస్తాయట. అంటే మనోవాక్కులకు అతీతం. మనోవాచామగోచరం అంటారు చూడండి, అదే మనస్సుకి వాక్కుకి అందదు. ఏమిటది? బ్రహ్మణ ఆనందం. బ్రహ్మానందం అనేది మనోవాక్కులకు అతీతం. పొందినవాడు కూడా చెప్పలేరు బ్రహ్మానందాన్ని, వివరించలేరు. మనస్సు దాటిపోవాలి కదా, అహమును దాటిపోతే కదా వచ్చేది. ఈ అన్ని కోశములను తాదాత్మ్యములను మొదలుగొట్టుకుంటే అప్పుడు ఆ బ్రహ్మతత్వముతో ఏకమైనప్పుడు వచ్చేటువంటిది బ్రహ్మాండం. ఇది మనస్సు వాక్కు అందుకుంటాయా? వెనక్కి తిరిగి వస్తాయని చెప్పాడు. అది ఇదే కేనోపనిషత్తులో గుర్తుందా, ఒక కథ ద్వారా చెప్పాడు. దాంట్లో దేవతలందరూ, ఒక యక్షుడు వస్తాడు, ఓ జ్యోతి రూపంలో యక్షుడు, జ్యోతిర్లింగ జ్యోతి స్వరూపంగా. ఈ దేవతలందరూ ఎవరా యక్షుడు అని ఆశ్చర్యపోతారు. ఒక కథ చెప్పాడు. దాంట్లో ముందు అగ్నిదేవుడు వాయుదేవుడు వెళ్తాడు, తర్వాత అగ్నిదేవుడు వెళ్తాడు తెలుసుకోవడానికి. వాళ్ళు తెలుసుకోలేక ఏమయ్యారు, ఫెయిల్ అయిపోయి వెనక్కి తిరిగి వచ్చారు. ఇంద్రుడు వెళ్తాడు, ఇంద్రుడు కూడా తెలుసుకోలేక అలా నిలబడిపోతాడు. అప్పుడు ఉమాదేవి ప్రత్యక్షమై సా బ్రహ్మేతి హోవాచ, నాయనా ఆ బ్రహ్మమే అని చెప్పారు.
మీరందరూ బ్రహ్మం ద్వారానే మహిమను పొందారు, మీ విజయం అంతా మీది కాదు, ఆ పరమాత్మ వల్లే వచ్చి. అంటే ఏంటి అక్కడ అర్థం? ఇవన్నీ దైవీ శక్తులు ఏవైతే ఉన్నాయో, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అన్నీ కూడా చిన్న చిన్న శక్తులే, తెలుసుకోలేరు వీటి ద్వారా. అదే చెప్పాడు అక్కడ కదా. కాబట్టి ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ వదలగొట్టుకుంటే తెలుసుకుంటాడు. వీటిలో ఉన్నంతసేపు ఇక్కడే ఉంటాడు. కాబట్టి ఏ కోశంలో ఆ కోశము ఆగిపోయేటువంటి అవకాశం ఉంది కదా. ఎక్కడికక్కడే స్టాగ్నేషన్. ఎట్లాగో ప్రైమరీ స్కూల్ చదివాడు, దాంట్లో మంచి మార్కులు వస్తే హై స్కూల్కి పోతాడు, హై స్కూల్లో కూడా సరిగ్గా చదవకపోతే ఏమవుతాడు? అక్కడే ఉండిపోవాలి. అయిపోతాయి కదా చదువులు. ఆ తర్వాత దాంట్లో బాగా ఉత్తీర్ణత కలిగిన వాడు అప్పుడు ఇంటర్మీడియట్ స్థాయికి వస్తాడు. అలా ఒక్కొక్క స్థాయిలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఆగిపోయే అవకాశం ఉందా లేదా? ఎక్కడికక్కడ కృషి చేస్తేనే వాడు పైకి వెళ్తాడు. అట్లాగే ఇది కూడా, ఈ జ్ఞానం కూడా. కొంతమంది అన్నమయ స్థాయిలోనే ఉంటాడు, చచ్చే వారికి ఎన్ని జన్మలు. అన్నమయం అంటే శరీర స్థాయిలోనే వాడు వ్యవహారం, ఇంద్రియ స్థాయిలోనే. మరికొంతమంది మనోస్థాయిలో ఉంటారు, మరికొంతమంది బుద్ధి స్థాయిలో. అలా వాళ్ళ వాళ్ళ చేసేటువంటి కృషిని బట్టి, సాధన బట్టి, అధ్యాయాన్ని బట్టి, అధ్యయనం, ఆలోచన, మననం, దీన్ని బట్టి ఎదుగుదల ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ దక్షిణ పక్షం, ఉత్తర పక్షం ఉంటాయి, అక్కడ కూడా ఆగిపోతారు. బుద్ధి స్థాయిలో కూడా శాస్త్రాలు చదవటం, అర్థం చేసుకోవడం, దాంట్లో ఆనందిస్తారు. మననం చేసుకుంటే బాగుంటుంది, కరెక్టే. మననం వల్ల ఏమవ్వాలి? నిర్ధారణ జరిగింది, ఇది పరమాత్మ తత్వం అని అర్థమైంది. తర్వాత ఏం చేయాలి? అర్థమైంది దాని తర్వాత ఊరుకుంటే ప్రయోజనం లేదు కదా. దానికోసం తప్పించాలి, మోక్షం అవ్వాలి కదా. ఇక శాస్త్రం ఏం చెప్పింది? నేను పొందాలి, పొందటానికి నేను ఏం చేయాలి? నిరంతర కృషి చేయాలి, నిరంతరం. ఇక్కడ రిలాక్సేషన్ లేదు ఇక్కడ, అవునా? ఎప్పటిదాకా చేయాలండి కృషి? నీకు అది దొరికేదాకా చేయాల్సిందే, ఎన్ని జన్మలైనా. కాబట్టి ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు, ప్రయత్నం ద్వారా ముందుకెళ్ళాలి. సో ఎక్కడ ఏది అనేది చాలా క్లియర్గా చెప్పారు ఈ ఉపనిషత్తులో. ఏది పట్టుకుంటే ఇరుక్కుపోతాడు, ఎటువైపు తిరిగితే తాను ఇంకా ముందుకు వెళతాడు చెప్పలే. ఇంకా ఫైనల్గా అందుకే బ్రహ్మానందం. నువ్వు ఏ లోకం, బ్రహ్మలోకం పొందినా మళ్ళీ నీకు అక్కడ ముక్తి శాశ్వతం, క్రమముక్తే తప్ప కైవల్యం రాదు, వెంటనే రాదు. కాబట్టి బ్రహ్మలోకము వరకు కూడా ఆ బ్రహ్మ స్తంభపర్యంతం, అంటే బ్రహ్మలోకం వరకు అన్నీ అశాశ్వతం, ఏది శాశ్వతము కాదు కదా. తిరిగి తిరిగి మళ్ళీ ఇది అయ్యేవే, శాశ్వతము కాదు. కాబట్టి ఏం కోరుకోవాలి జీవుడు ఇప్పుడు? ఇది అర్థం చేసుకున్నవాడు ఏ లోకాన్ని వెళ్ళక్కర్లేదు, ఏమొద్దు. మరేం కావాలి? పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడని అది బుద్ధి స్థాయిలో అర్థమైనా, ఏమిటి బుద్ధి స్థాయిలో ఏమర్థం? పరమాత్మ కంటే నేను భిన్నము కాదు శాస్త్రం చెప్పింది, నీవే పరమాత్మ తత్వమసి మహావాక్యం, అన్నీ అర్థమైనవి. కానీ అర్థమైన తాదాత్మ్యం చెందొద్దు. పరమాత్మ చెందాలంటే ఏం చేయాలి? ఈ ఆనందమయ కోశ స్థాయిలో ఏదేదో అది కూడా వదిలిపెట్టగా, పంచకోశముల తాదాత్మ్యం వదిలితే తప్ప అది అర్థం కాదు. ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోతాడు మనిషి. అందుకు చెప్పాడు. సరే, ఇప్పుడేమన్నాడు? ఇవన్నీ మనకున్న పరికరాలతో మానవుడు ప్రయత్నం చేస్తాడు, మనసు, బుద్ధి. కానీ ఇవేవి కూడా అప్రాప్య, భగవంతుడిని అందుకోలేవు, పరిమితమే. కాబట్టి వెనక్కి తిరిగి వస్తాయి. కాబట్టి ఎవరైతే, ఏ విద్వాంసుడైతే ఈ పరమాత్మను అంటే పరబ్రహ్మమును, ఆనంద స్వరూపులైన బ్రహ్మమును తెలుసుకుంటాడో అప్పుడు న బిభేతి కుతశ్చన. ఇది అప్పుడు ఏమవుతున్నాడు? దేనికి కూడా ఆయన న బిభేది, భయపడడు. ఇంతకుముందు అనువాకంలో చెప్పాడు ఏమని? ఏతస్మిన్నుదరవంతరం కురుతే, చెప్పలే? ఏ కొంత తేడాన్ని చూసినా, ఏమిటంటారు? తేడా అంటే భేదాన్ని చూసినా భయం కలుగుతుంది. ఆత్మస్థితిలో, స్వరూప స్థితిలో నిష్ట కలిగిన వాడికి తప్ప బయటకు వస్తే మళ్ళీ భయమే.
బయటికి రావడం అంటే భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని, ద్వైతాన్ని చూసినవాడు, ద్వైతలో ద్వైత భావానికి వచ్చినవాడు. అద్వైత భావన నిష్ట కావాలిగా, అద్వైత భావనలో ఉంటే సరిపోదుగా, నిష్ట కలిగేదాకా మళ్ళీ మళ్ళీ మారిపోతుంటుంది. అందుకే బ్రహ్మనిష్టత్వం అని చెప్పాడు. అవునా? అలాంటి వాడు నబిభేద్, ఇక భయం లేదు. దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఉన్నది ఒకటే పరమాత్మ అనే అనుభవం పొందాడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇక చెదరడు, దేనికి భయపడ్డు. ప్రాణం పోతే అప్పుడు కూడా ఎందుకు ప్రాణం అనేది పోకుండా ఉంటుందా? దేనికి భయపడ? ఇప్పుడు అందరికీ కామన్గా ఉండే ప్రాణ భయం కనీసం ఉంటుంది, అది కూడా ఉండదు. అయ్యో ఇది వచ్చిందే అది పోయిందే, ఏది ఉండదు. నిశ్చలము, నిర్వికారంగా, నిరాకార, నిరంజనం, నిరామయం అంటారు. అది ఎప్పుడు వస్తుంది? ఆ అనుభవాన్ని పొందిన వాడికే. చెప్పి ఇంకా ఏమంటాడు? ఇంకొక విషయం, సామాన్యులందరికీ కూడా ఇది ప్రపంచ స్థాయిలో ఇంకా దృష్టి బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఒక పని చేస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇంకోసారి ఇంకో రకమైన పని చేస్తే అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఓ పశ్చాత్తాపంతో బాధపడుతుంటాడు. అనవసరంగా ఇలా చేశానే, ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది. అవునా? నేను అలా చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది. ఈ చేయడం చేయకపోవడం, ఈ పాపం పుణ్యం, మంచి చెడు అనే ద్వంద్వాలు ఉంటాయిగా, ఎప్పుడు ఈ బహిర్ముఖం ఉన్నంత వరకు ఉంటాయి. అవునా? కానీ ఎవరైతే ఈ బ్రహ్మానందమును అనుభవించాడో వాళ్ళకి ద్వైత భావం లేదుగా, నిష్ట పొందాడుగా. అప్పుడు రెండవది లేదు అక్కడ. రెండవది లేనప్పుడు దేనివల్ల భయం ఉండదు. కాబట్టి పాపపుణ్యాలని కానీ, మంచి చెడు అనేది కానీ ఈ ద్వంద్వాల స్థాయిలోకి ఉండడు, ద్వంద్వాల స్థాయికి దిగిరాడు. అందుకని ఏతం హవా న తపతి. ఏమిటి? దేనికి ఆయన తపించడు? నా తపతి అంటే తపించడు, బాధపడడు ఈ విషయాలలో. ఏ విషయంలో? కిం అహం సాధు నా అకరవం. సాధు అంటే మంచి, అంటే నేను ఈ మంచి పని ఎందుకు చేయలేదబ్బా అని బాధపడరట. కిం అహం పాపం అకరవం ఇది. అయ్యో నేను ఈ పాపం ఎందుకు చేశానో, ఈ పాడు పని ఎందుకు చేశానో, ఈ తప్పుడు పని ఎందుకు చేశానో అనేటువంటి కూడా ఉండదు. అంటే ఆ రకమైన అసంతృప్తి కానీ, రిగ్రెట్స్ అంటారు చూడండి, బాధపడటం కానీ, చేసిన తర్వాత బాధపడటం కానీ ఏమీ ఉండవు. నేను ఇది మంచి పని చేయలేదని కానీ, అయ్యో నేను పాపం ఎందుకు చేశాను అనేటువంటి తపన, బాధ ఉండదు. సామాన్యులకు అది ఉంటుంది. సామాన్యులు అంటే ఎవరు? వాళ్ళు కూడా కాస్త ఆలోచించేవాడికే, బుద్ధి స్థాయిలో ఉండి మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగిన వాడికే ఆ తపన ఉంటుంది. ఇన్సెన్సిటివ్ మ్యాన్కి ఇది కూడా ఉండదు. శారీర స్థాయిలో పశువులుగా బతికేవాడికి పాపపుణ్యాలు ఉంటాయా? మంచి చెడు ఉంటుందా? ఉండదు. కొంచెం విచక్షణ వివేకం కలిగిన వాడికి ఏమనిపిస్తుంది? అయ్యో నేను ఈ పాపం చేశానే అని అనిపిస్తుంది. అవునా? తర్వాత ఆయన బాధపడతాడు, పశ్చాత్తాపం. అది మంచిదే, పర్వాలే, ఆ మాత్రం ఉండాలి. తర్వాత ఇంకేమనుకుంటాడు ఒక్కోసారి, నేను అలా చేస్తే బాగుండేదే, చేయలేకపోయానే అని అనుకుంటాడు. కానీ ఈ మహాత్ముడికో పాపం లేదు, పుణ్యం లేదు, మంచి లేదు, రెండింటికి అతీతం పరమాత్మ. కృష్ణుడు, శ్రీకృష్ణుడు మహాభారతలో కదా యుద్ధరంగంలో ఉండి ఆ స్థాయిలో నిలిచే అన్ని చేసాడు ఆయన. అది తెలియక కృష్ణుడిని విమర్శిస్తాడు. ఆయన యుద్ధం చేయించాడు, వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు పాండవుల్ని కదా. యుద్ధం ఎందుకు చేయించాలి వాళ్ళ చేత? ఆయన పాపం చేయించాడు కదా అని అంటాడు. మా యేసు అయితే అలా చేయడు, ఓ చెప్ప కొడితే ఇంకో చెప్ప చూపించని చెప్తాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? లే గెటప్ అండ్ ఫైట్ అని చెప్పలా, యుద్ధం చెయ్యి అన్నాడు. అవునా? ఎందుకు? ఆయన కర్తవ్యం అది. ఎవరి కర్తవ్యం? ఒక సుక్షత్రియుడైన వాడు దేశ రక్షణ చెయ్యాలి, ధర్మరక్షణ చెయ్యాలి. ధర్మరక్షణలో నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన యుద్ధం చేయాల్సిందే. నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నువ్వు ఫైట్ చేసన్నా కనీసం ఇది చెయ్యి. వాళ్ళ స్థాయి వేరు.
కాబట్టి ఆ సమాజ స్థాయిలో ఇది జరగాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మం కూడా కాబట్టి చేయమన్నాడు. స్వధర్మం ముందు చేయవయ్యా అని చెప్పాడు. అయితే స్వధర్మాచరణ చేసిన నువ్వేం చేయాలి? లాభాలాభాలు, జయాపజయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్తవ్యంగా నువ్వు చెయ్యి. సమతుల్యత చెప్పలే? కర్మరంగంలో ఇలా ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళాడు కృష్ణుడు. ఆయన ఎక్కడ కూర్చొని చేసి ఏ లెవెల్లో ఉన్నాడు కృష్ణుడు? కృష్ణుడు పరమాత్మే, ఎక్కడున్నా ఏం చేసినా పరమాత్మే. యుద్ధ రంగంలో ఉన్నా, రథసారథ్యం వహించినా, బాణాలు వచ్చి పడ్డా పుచ్చుకున్నా ఆయన ఎలాగుంటాడు? ఎప్పుడు చిరునవ్వే. అవునా కాదా? కాబట్టి అశ్వత్థామను సంహరింపజేసిన, ద్రోణుడు సంహరింపజేసిన, ఏం చేసినా ఆయన దిగిరాడు కిందికి. అవునా? మనకి ఈ విషయం 3వ అధ్యాయంలో చెప్తాడు. అయ్యా అర్జున, నేను పొందాల్సిందే లేదు ఈ ప్రపంచాల్లో, ఇంకా పొందకుండా ఉన్నది ఏమీ లేదు, అయినా నేను కర్మల్లో వ్యవహరిస్తున్నాను. చెప్పలే? ఎందుకు చేస్తున్నాడు? నాకు అవసరం లేదు కదా. ఎందుకు చేయాలి మరి? అట్లా అయితే ఇదిగో ఈ లోకాన్ని సమతుల్యత ఉంచాలి కాబట్టి, సమతుల్యత నిలపాలి కాబట్టి ఎక్కడేది అవసరమో అది చేస్తాడు. ఆయన బంధం లేదు, కర్మబంధమే లేదు, కర్తృత్వం లేదు కాబట్టి కర్మబంధం లేదు. కర్తృత్వం కర్మబంధం ఎప్పుడు అహం ఉన్నప్పుడే. ఆయనకు అహం ఎందుకు ఉంటుంది? పరమాత్మ కదా. కాబట్టి ఆ స్థాయి వేరు, అర్థం చేసుకోవాలి. అందుకని అలాంటి మహాత్ముడు బ్రహ్మజ్ఞానం అయిన వాడికి అయ్యో నేను ఇది చేశాను, అది చేయకుండా ఉండాల్సిందే అనే పశ్చాత్తాప రిగ్రెట్స్ ఉండవు కదా. ఇప్పుడు పైకి చూస్తే యుద్ధం చేయటం అనేది కఠినమైన పని, చంపటం అనేది కఠినమైన పని. మరి కృష్ణుడు చేయమని చెప్పాడు కదా. అవును, చేయాల్సిందే. అక్కడ అవసరం సమాజాన్ని. ఆ పాపము లేదు, ఈ పుణ్యం రెండు అంటావు. పాప పుణ్యాలు ఆయనకు అంటుతాయా? రెండు అంటావు. రెండు కోరుకుంటేగా, నాకు ఫలితం రావాలని కోరుకుంటేగా, కర్తృత్వం ఉంటేగా అంటుకుండేవి. రెండు లేవు. కాబట్టి తామరాకు మీద నీటి బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసి. 5వ కర్మ సన్యాస స్థాయిలో చెప్పేది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి, బ్రహ్మార్పణ భావనతో, బ్రహ్మభావనతో, అర్పణం కూడా కాదు బ్రహ్మభావనతో కదా. అలా చేసిన వాడికి ఏమవుతుంది? పాపేన నా లిప్యతే, పాపం లేదు పుణ్యం రెండు అంటావు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు. అలాంటి మహాత్ముడు ప్రపంచంలోనే ఉంటాడు. అవసరమైతే కఠినంగా కూడా ప్రవర్తిస్తాడు. అన్నీ చెయ్యాలి సమాజాన్ని స్థితి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, వాడు విజృంభించాడు, ఎంతమందినో దేవతల్ని హింసి అంతా చేశాడు. మరి అలాంటి వాడిని శిక్షించొద్దా, సంహరించొద్దా? అన్ని అవకాశాలు ఇచ్చాడు రాముడు, చివరిగా చేశాడు, చంపేశాడు కదా. మరి చంపటం పాపం కదా? చంపాలి వాడిని. చంపకపోతే పాపం, చంపితే అవునా? అంతే మరి. అదొక ఏంటంటే దాన్ని ఏమంటారు? లీల అంటారు. ధర్మస్థాపన కోసము, ధర్మాన్ని ప్రతిష్ఠించడాని కోసము ఇవన్నీ చేయాల్సిందే. ఆయన ఐటనరీలో భాగం కదా. ఏమిటది? ధర్మ సంస్థాపన. దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు చెయ్యాలి. కాబట్టి అది ఆయన చేశాడు. దేనికి అంటుకోడు, నిశ్చలంగానే ఉంటాడు రాము. ఎప్పుడు నిశ్చలమే రాముడి స్థితి, స్థితప్రజ్ఞుడు. అందుకే రాజ్యం పోయినా ఆయన బాధపడ్డా, అడవులకి వెళ్ళినా బాధపడ్డా? లేదు కదా. అయితే మరి సీతావియోగంలో దుఃఖించాడు కదా, మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి మనుష్యత్వాన్ని చూపించాడు. అక్కడ మనుష్యత్వాన్ని చూపించాడు. ఓ మనిషి నువ్వు ఇట్లా బ్రతకరా అని చూపించాడు కదా. అంతేగాని మైండ్ జడగొట్టుకోలే, బుద్ధి జడగొట్టుకోలే. మళ్ళీ అంత సామర్థ్యాన్ని చూపించి, వారధి నిర్మించి, సైన్యాన్ని సమీకరించి ఇంత పెద్ద చేయలా? మరి ఇంత చేయాలంటే ఎంత కావాలి శక్తి? అవునా? కాబట్టి ఇవన్నీ చేయగలిగాడంటే ఏమిటి? ఈ స్థాయిలో నిలబడి చేయలా. అదే ఒక అద్భుతం. ఇప్పటికీ కూడా రామసేతు నిర్మాణం అనేది అద్భుతం.
నభూతో నభవిష్యతి, ఇంతకుముందు జరగలేదు, ఈ తర్వాత ఎప్పుడూ జరగల, అలాంటివి చేశాడు రాముడు. కాబట్టి ఆ స్థాయి వేరు. మహాపురుషులు మహానుభావులు అవతార పురుషులు చేసిన కర్మల్ని సామాన్య బుద్ధితో అంచనా వేయకూడదు. అవునా? అది